ఈ ఏడాది బోట్ రేసులో ఫస్ట్ వచ్చిన వారు అందరికన్నా ముందు నితిన్ కోహ్లీ. అందుకని మన బేస్తజనుల సంఘం తరఫు నుండి వారికి లభించింది కొత్త బోటు. నాన్నకి కొత్త బోటు. ఇప్పుడు మనకి బోట్ అద్దెకి తీసుకునే పనే లేదు. ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. నా కోసమే వచ్చే, నా కోసమే బ్రతికే, నా కోసమే వచ్చే, నా కోసమే బ్రతికే, నా కోసమే యేసు దుఃఖపడ్డాడు, నా కోసమే యేసు దుఃఖపడ్డాడు, నా కోసమే చనిపోయే, నా కోసమే సమాధి అయ్యే, నా కోసమే చనిపోయే, నా కోసమే సమాధి అయ్యే, నా కోసమే మళ్ళీ లేచే నా వాడే యేసు, నా కోసమే మళ్ళీ లేచే నా వాడే యేసు. యేసు వాడినే నేను, యేసు వారిమే మేము, యేసు వాడినే నేను, యేసు వారిమే మేము. ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే, ఆహా ఆహా పండుగే. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. ఆనండి యేసు ప్రభువుకి జయ జయ జయ. రాజు, రాజు, రాజు నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మ నేను ఆశని అందంగా చేస్తున్నాను. బాబు అంత ప్రార్థన చేయబోతున్నారా? నడు నడు తొందరగా నడు. అమ్మ చూడు, దీనికి ఆశని పేరు పెట్టాను. నీకు ధన్యవాదాలు ప్రభువా. స్వర్గంలో నివసించే తండ్రి, నువ్వు ఈ కొత్త బోటునిచ్చావు. వీనికి నీ ఆశీర్వాదం ఉండాలి. అందరినీ ప్రేమతో చూస్తావు. మేం నీకు రుణపడి ఉంటాం. మేం సవినయంగా నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రభు. నువ్వు దయ చూపి వీని పనిని సాగించు. ఇది మా ఆశలు ఆలోచనల కన్నా ఎంతో గొప్పది. ప్రభువు యేసునామంలో ఆమేన్. ఆమేన్. మే గాడ్ బి విత్ యూ. మే లార్డ్ బి విత్ యూ. అరే తొందరగా రా రా. అలా చేయకు శీలా, నేను నావ నడుపుతున్నాను.
నాన్న అరే నువ్వు నిద్రపోలేదు? నేనెప్పుడు నిద్రపోయాను? నేను వస్తున్నా. నీకు స్కూల్ లేదు? బాబు నేను చేపలు పట్టుకోవడానికి చాలా దూరం వెళ్ళాలి. అక్కడ సముద్రం చాలా లోతుగా ఉంటుంది. ఆహా, అక్కడికి కాదు, నా ఆశ దాకా. ఆ? నీ ఆశ? మర్చిపోయావా? వీడు నీ నావ పేరు ఆశ అని పేరు పెట్టాడు. అలాగా? నువ్వు ఆశ అని ఎందుకు పెట్టావు? నాకు ఆశ పేరు చాలా ఇష్టం. ఇంకా నా ఫ్రెండ్ పేరు కూడా ఆశే. ఫ్రెండ్? నడు. రాజు, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళు, సరేనా? స్కూల్ నుంచి వచ్చి ఇంట్లోని హోంవర్క్ చేసుకో. ఇంకా ఇదిగోని ఆశ. మరి నేను నీ ఆశను తీసుకెళ్ళనా? ఆ, తీసుకెళ్ళు, కానీ జాగ్రత్తగా. సరే. పద పద. వెంట్రావు రాయ్. పోనీ పోనీ. ప్రభువు మీతో ఉంటాడు. మీతో కూడా. నాన్న, ఈ రోజు ఆలస్యంగా వచ్చావు? ఆలస్యంగా కాదు, చాలా త్వరగా వచ్చాను. ఒక్కోసారి 2-3 రోజుల దాకా చేపలు దొరకవు, కానీ ఈ రోజు బాగుంది. మంచి చేపలు దగ్గరలోనే దొరికాయి. రోజులు ఎందుకు బాగుండవేటి? అసలు రాజు నావలో కదా చేపలు పట్టుకోవడానికి వెళ్ళావు నువ్వు. అది నిజమేలే. మరి ఇది తెలుసా రాజు? ప్రభు యేసుని సిలువుపై ఎక్కించినప్పుడు ఆయన శిష్యులకి అర్థం కాలేదు వాళ్ళకి ఎలా గడుస్తుందో అని. ఇప్పుడు పీతర్ అన్నాడు, నేను వెళ్లి చేపలు పట్టుకుంటానని. అప్పుడు రెండో వాడు అన్నాడు, మేము మీతో వస్తామని. వాళ్ళు వెళ్లి నావే ఎక్కారు. ఆ రాత్రి ఏమీ దొరకలేదు. అప్పుడు తెల్లారిపోతుంటే అక్కడ యేసు ఒడ్డు మీద నుంచునున్నారు. శిష్యులు గుర్తుపట్టలేదు ఆయన యేసు అని. అప్పుడు యేసు అన్నారు, మీకు చేపలు దొరకలేదు కదూ? వాళ్ళన్నారు, లేదు. ఆయన వారితో అన్నారు, వలని నావకి కుడివైపు వేస్తే వస్తాయి అని. వాళ్ళు వల వేశారు. ఎన్ని చేపలు వలలోకి వచ్చాయంటే వాళ్ళు వలనే లాగలేకపోయారు. ఆ శిష్యుడు అతన్ని యేసు ప్రేమించేవారు. పేతురుతో అన్నారు, ఈయనే ప్రభు. చూసావా రాజు, అలాగే ఉంటాయి ప్రభు మాయలు. షీలా, ఇక ప్రభు యేసు దయ మన మీద ఇలాగే ఉంటే మన రాజు తప్పకుండా కాలేజీకి వెళ్తాడు. అరే, ఎక్కడికి తీసుకుపోతున్నావురా బాబు? అవి అమ్మడానికి నాన్నా. ఆగు షీలా, ఇవి రాజువే. వీడి కోసం ప్రభువే పంపించారు. వెళ్ళు బాబు. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తాను. ఒక ముఖ్య సూచన. ఈ రోజు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఉంటాయి. చేపలు పట్టే వారికి హెచ్చరిక, వారు రాబోయే 24 గంటల వరకు సముద్రంలోకి వెళ్ళకూడదు. అమ్మా, 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 నాన్న
ఇంతవరకు రాలేదేంటి? చేస్తాడు బాబు, నువ్వు భయపడకు. మనం యేసుని తలుచుకుందాం, సరేనా? నాన్న తప్పకుండా వచ్చేస్తాడు. నువ్వు పడుకో బాబు, నాన్న రాగానే నిద్ర లేపుతాలే. నాన్న! 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 జాగ్రత్తగా జాగ్రత్తగా. కొద్దిగా తీసుకో. సరిగా పట్టుకోండి. ఈ పక్కకు తీసుకో. జాగ్రత్త, అది చేయి జాగ్రత్త. జాగ్రత్త, జారిపోతుంది. ఇక్కడ తీసుకురా. పడుకోబెట్టు. జాగ్రత్త. ఇక్కడ. ఇక్కడ దించండి. ఏమైంది? 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 నితిన్ లే, మాట్లాడవేటి నువ్వు? లే, ఏమైంది? ఏమైంది నితిన్కి? లే నితిన్, మాట్లాడవేంటి? ఏమైంది నా నితిన్కి? లే నితిన్, లే, లే నితిన్, ఏమైంది? మాట్లాడవేంటి? నితిన్, నితిన్ మాట్లాడు నితిన్, ఏంటైంది నీకు? లే, లే, లే నితిన్, నితిన్ లే, మాట్లాడవే. ఏమి మాట్లాడవేంటి నితిన్? నితిన్, నితిన్, నితిన్ లే నితిన్, ఏం మాట్లాడవేంటి? ఇంకితను మాట్లాడి చేయమ్మా. ప్రభు ఇతన్ని తన వద్దకు పిలుచుకున్నాడు. బాబు, బాబు రాజు, నీ నాన్నని ప్రభువు తన స్వర్గానికి చేర్చుకున్నాడు. ఇంక ఎప్పటికీ మాట్లాడు, ఎప్పటికీ మాట్లాడు బాబు, ఎప్పటికీ. ప్రభువు మన సోదరుని పిలుచుకున్నాడు. మంచివాడు అతను, బాగా కష్టపడేవాడు. ప్రభువు యేసుని నమ్ముకునేవాడు. ఇంకా ప్రభు నువ్వే తోడు మా షీలాకి. ప్రభు యేసన్నాడు, నేను జీవించి ఉంటే నువ్వు జీవించి ఉంటావు. అందుకే ఇతను జీవించే ఉంటాడు. ఆమేన్. ఆమేన్. యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రకు మార్గము నీదే, నడిచే మార్గము నీదే, నా లక్ష్యం నీవే యేసు, నా గమ్యం నీవే యేసు, నావకు రేవు నీవే, నావకు చుక్కాని నీవే, యాత్రికుని జగతిన ప్రభువా, యాత్రికుని జగతిన ప్రభువా.
జగతంతాయిక నాదనుకున్నా జగతంతాయిక నాదనుకున్నా ప్రేమతో నిండిన ఇల్లనుకున్నా ప్రేమతో నిండిన ఇల్లనుకున్నా మోసమిది తోడేది నీకు మోసమిది తోడేది నీకు వ్యర్థమే వ్యర్థమిదంతా వ్యర్థమే వ్యర్థమిదంతా యాత్రికుని జగతిన ప్రభువా యాత్రికుని జగతిన ప్రభువా. శీలమా శీలమా అమ్మా అయ్యా ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానండి. మన రాజేడి? వాడు స్కూల్కి వెళ్ళాడండి. అలాగా. మరిప్పుడు నువ్వు పని గురించి ఏం ఆలోచించావు? నా ఉద్దేశం ఏంటంటే రోజులు గడవాలి కదమ్మా. అందుకెవరివైనా బట్టలు ఇస్త్రీ చేసుకుంటానండి. కానీ ఇక్కడి మనుషులు ఇస్త్రీ బట్టలు వేసుకోరు కదా. ఎప్పుడైనా అవసరమైతే వాళ్లే ఇస్త్రీ చేసేసుకుంటారు. నేను కాలనీ నుంచి బట్టలు తెచ్చుకుంటాను, ఇస్త్రీ చేసి తీసుకెళ్ళి ఇస్తాను. ఇట్టా చేస్తే ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటాను, రాజుని చూసుకోగలుగుతాను. అవునవునులే, బాగుంది నీ ఆలోచన. కానీ ఈ ముగ్గులైన నావనేం చేస్తావు? ఏం చేయను, పడుంటుంది. నేను అనుకుంటున్నాను దీన్ని సరిగ్గా చేయించి అద్దెకిస్తే బాగుంటుంది. కానీ దీన్ని సరిగ్గా చేయించాలంటే బాగా ఖర్చు అవుతుంది. దీన్ని మనం అమ్మేస్తారు. ఎవరు కొంటారు? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. నువ్వు నాకు వదిలే, నేను చూస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండు. మిత్రులారా, మన చేపలు పట్టే సొసైటీ వారంతా తమ సమాజాన్ని, మన ఊరుని మంచి శ్రద్ధతో చూశారు. ఎప్పుడైనా మనలో ఎవరికైనా కష్టం ఎదురొస్తే మనం అంతా ఏకమై వారికి సాయం చేస్తాం. నేడు కూడా అటువంటి సమస్యే మనకు ఎదురైంది. నాకు తెలుసు, నేడి నావకి విలువ ఏమీ లేదు. కానీ దీనిని వేలంపాడి మనం మన ప్రేమని చిన్నారి రాజుకు చూపిద్దాం. ఈ పాట ఏదో లాభం గడించేందుకు కాదు, ఇది కేవలం చేయూతనిచ్చేందుకు. అందరికన్నా ముందు పాట నేను పాడుతున్నాను. నా పాట 3000 రూపాయలు. 3500. నేను 4000. 4000. పాడండి జోరుగా, ఆనందంగా పాట పాడాలి. అపూర్వమైన కార్యం ఇది. 4500. శభాష్. 4500. కానీ ఇంతకన్నా ఎక్కువ పాడగలిగిన వారు మీ పక్కనే ఒకరున్నారు. పూర్తిగా 5000. 5000. 5100. 5100. 5100. ఇంకా ఎవరైనా? 5100 మహా శుభప్రదమైనది. 5100 ఒకటోసారి, 5100 రెండోసారి, 5100 మూడోసారి. థ్యాంక్ యూ దేవయ్య మిత్రమా. ఈ నావ ఇక మీది. కాదు, నేను తీసుకెళ్ళనియాను. కాదు, నేను తీసుకెళ్ళనియాను. నేను నా ఆశని తీసుకెళ్ళనియాను. నేను నా ఆశని వద్దు బాబు రాజు, రామ్మా. ఇదంతా నీ మంచి కోసమే చేశాను రా. వద్దురా, అలా చేయకూడదమ్మా. చూడు, నా మాట విను. అలా చేయకూడదు. అరే శీలను నచ్చ చెప్పినట్టు వీడికి. రాజు, అరే రాజుబాబు, ఒప్పుకోమ్మా. చూడు, మన మంచి కోసమే చేస్తున్నాను. మీ అమ్మ మాట కూడా వినవా? ఒప్పుకో, మాట వినాలి మరి. అమ్మా, ఏడవకమ్మా.
ప్రభు యేసు, నువ్వెంత కరుణామయుడివి. నా పడవ, నా ఆశ, నా పడవ, నా ఆశ, నా పడవ, నా ఆశ. రాజు, రాజు, అరే నీకు చాలా జ్వరం. రాజు, రాజు, నీకు చాలా జ్వరంగా ఉందిరా. తాగమ్మా మంచినీళ్ళు, నీళ్ళు తాగు. రాజు, నీళ్ళు తాగరా. ఏం చేయను? నా పడవ, నా ఆశ. ఏమంటున్నాడు బాబు? ఇది వీడి నాన్నకుండే పడవ పేరు డాక్టర్ గారు. ఆయన పోయాక దాన్ని మేము అమ్మేశాం. అలాగా? మీరు మీరు భయపడకండి. మీరు నుదుటి మీద చల్లని గొడ్డపోయండి, జ్వరం తగ్గిపోతుంది. ఒకవేళ రాత్రి జ్వరం ఎక్కువైందంటే ఈ మందు ఇవ్వండి నీళ్లతో. నా ఆశ, నా పడవ. పొద్దున వచ్చి క్లినిక్ నుంచి మందు తీసుకోండి, సరేనా? ఆకాశాన తారలన్నీ చూచుచుండే యేసును, బుచ్చి యేసు దేవుడై గట్టిపై పరుండెగారా. ఉయ్యాల పట్టులేదు బచ్చునేందుకు బాబు, ప్రభు యేసు శరణే కోరింది ఈ జగత్తు. సిక్స్ 12 72. పిల్లలు మీ మీ నోట్బుక్లు తీయండి. ఈ టేబుల్ రాసుకోండి. నోట్బుక్ లో
రేపు ఇంట్లో 5 సార్లు రాయాలి, తెలిసిందా? రాజు, పాలు తాగమ్మా. పట్టుకుని తాగు. టీచర్ ఏమైనా హోంవర్క్ ఇచ్చిందిరా? ఇదేంటి? నమస్కారం అండి. జై యేసు ప్రభుకి జై జై. నమస్కారం బాబా. మే లార్డ్ బి విత్ యు. మే గాడ్ బి విత్ యు. ఏమా శీలా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానండి. అలాగా. మన రాజుకి బాగా నయమైపోయిందా? పూర్తిగా తగ్గిపోలేదండి. స్కూల్ కూడా వెళ్ళాడు. కరుణంతా ప్రభు యేసుది. వాడి బుర్రలోంచి ఆశని మాత్రం తీసేయలేకపోతున్నానండి. ఎప్పుడూ ఆశ ఆశ. పుస్తకాల్లోనూ ఆశవే బొమ్మలు, గోడల నిండా ఆశే ఆశ. అట్టాన్ని పిచ్చిపనులు. ఆ నావ కోసం నేను ఎప్పుడూ చూడలేదయ్యా. ప్రభు యేసు అదే కోరుతున్నాడేమో. చూడండి అయ్యా, కిస్మిస్ వస్తుంది, అతనే బతికుంది. ఆడి కోసం ఎన్నెన్నో కొనుక్కొచ్చేవాడు. ఇక నేను. అదేంటి, నువ్వు వాడికి ఎంతో ప్రేమ చూపిస్తున్నావు, వాడి కోసం ఎంతో కష్టపడుతున్నావు. ఇలా చూడమ్మా, అమ్మ కావడం అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. ధైర్యం చడలకూడదు. ప్రభువు మనందరికీ సహాయం చేస్తాడమ్మా. రాజు, నేడు క్రిస్టమస్ కదా. నా వద్ద నీకివ్వడానికి ప్రేమ తప్ప ఏం లేదురా. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయమైన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అవునమ్మా, మా టీచర్ కూడా ఇదే అంటుంది. ప్రభు యేసు దేవుడిచ్చిన అన్నిటికన్నా గొప్ప గిఫ్ట్ అని. మన నమ్మకమే మన ఆశ. అమ్మో, వెరీ గుడ్ 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 గుడ్. మా రాజు మంచి తెలివైన వాడయ్యాడే. ఇందా, ఇది నీ తరఫున రాజు కోసం. ఇదెందుకు? థ్యాంక్స్ అండి. ఇదిగోరా రాజు, నీ గిఫ్ట్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ ప్రభు యేసు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సరే, నేను చాలా మందిని చూడాలమ్మా, వెళ్ళొస్తాను. కాస్త కేక్ అయినా తినేయండి. కరుణ యేసు ప్రభువుది, కరుణామయుడు.
అమ్మా చూడు ఎలా ఉంది మన బోటు. ఇంకా దీని కలర్ చూడు. ఓహో, ఆ, ఇది నిజంగానే మంచి ముద్దొచ్చే బోటురా. దీని కలర్ కూడా చాలా బాగుంది. నువ్వే వేసావా రంగు? మరి దారాలు నువ్వే కట్టావా? చాలా ముద్దొచ్చే బోటురా నీది. అట్టాగా నువ్వు దీని పేరు ఆశ అని కూడా పెట్టేశావు. చాలా ముద్దొచ్చే బోటు. మా బాబు ఎంత కష్టపడ్డాడో. అమ్మా నేను బయట ఆడుకోనా? నా ఫ్రెండ్స్ అందరికి చూపించాలి. తీసుకెళ్ళి. ఏ ఆగాగు, ముందు కాస్త కేక్ తిను. చూడు, నువ్వు దీనికోసం ఇంత కష్టపడ్డావు కదా, దీన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఇంటికి త్వరగా వచ్చేయి. చూడు చూడు ఎంత బాగుందో మా బోటు. బాగుంది కదా? బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. నాకు ఇవ్వవా రాజు ఆడుకోవడానికి? కాదు, అస్సలు ఇవ్వను. నీ బోటు చాలా చిన్నది, దాంట్లో ఎవ్వరు ఆడుకోలేరులే. ఒరే రాజు, నాకు ఇయ్యరా, నేను నీ ఫ్రెండ్ రా. వద్దు, ఇంకెప్పుడైనా ఇస్తాలే. నాకు ఇవ్వరా నీ బోటు? మరి నా బాల్ ఇస్తాగా? ఇవ్వను, నేను ఎప్పుడు ఇవ్వను నా బోటుని. నేను జాన్ అంకుల్ దగ్గరికి వెళ్తున్నాను రిహార్సల్ చేయడానికి. ఆట అయిపోయింది, పోదాం ఇంటికి. బాయ్. యూ ప్రభు యేసు మన ఈ భూమి మీదకు వచ్చారు. ఆయనకేమాత్రమూ నమ్మకము లేదు. ఆయనకి నమ్మకం ఇచ్చింది పాపంలో బంధింపబడి నరకానికి వెళుతున్నవారు. వారికి ముక్తికి దారి చూపించారు. ఆయనే జగత్తుని ఉద్ధరించేవాడు. ఆయనే మనల్ని మన పాపాల నుంచి రక్షించేవాడు. నేడు ఆయనే మీ హృదయాల్లో జన్మించాలని కోరుకుంటున్నారు. మీరు ఆయన కోరికను విని మీరు మీ హృదయంలో చోటుని ఇస్తారా? ఆలోచించండి, చక్కగా ఆలోచించండి. సంబరాలు తెచ్చే దేతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. సంబరాలు తెచ్చే దేతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. సంబరాలు తెచ్చే దేతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. ఒక దూత మరియకి చెప్పే పుత్రుడు పుట్టును త్వరలోనే, వాని పేరు యేసని పెట్టు హల్లెలూయా. ఒక దూత మరియకి చెప్పే పుత్రుడు పుట్టును త్వరలోనే, వాని పేరు యేసని పెట్టు హల్లెలూయా. సంబరాలే తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. సంబరాలు తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. తూర్పున వెలిగిన తారా సూచిస్తూ జగత్తుకంతా దారికి దొరికెను దాత హల్లెలూయా. తూర్పున వెలిగిన తారా సూచిస్తూ జగత్తుకంతా దారికి దొరికెను దాత హల్లెలూయా. సంబరాలే తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. సంబరాలు తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. స్వర్గదూత భూమికి వచ్చే దేవుని వాక్యము నిచ్చే యేసుడి శరణమయ్యే హల్లెలూయా. స్వర్గదూత భూమికి వచ్చే దేవుని వాక్యము నిచ్చే యేసుడి శరణమయ్యే హల్లెలూయా. సంబరాలే తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా. సంబరాలు తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు
సామ్రాణి స్వర్ణము తెచ్చే బోళమిచ్చి శిరమును వంచే హల్లెలూయా ఆ ముగ్గురు దేవులు వచ్చే సామ్రాణి స్వర్ణము తెచ్చే బోళమిచ్చి శిరమును వంచే హల్లెలూయా సంబరాలే తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా సంబరాలే తెచ్చే దయతో మనసులు పొంగే జగత్తుకు రక్షకుడొచ్చే హల్లెలూయా ఏం దాస్తున్నావురా? చెప్పవే, చేతిలో ఏముంది? బోటా? సెలవులన్నీ దీంతోనే ఆడుకున్నావు. దీన్నేం స్కూల్కి తీసుకెళ్ళక్కర్లేదు. మరి స్కూల్ కి తీసుకెళ్ళలేదు కదా. నేను నా స్కూల్ ఫ్రెండ్స్ కి చూపిస్తాను, వాళ్ళు చూడలేదు కదా. చూడమ్మా, టీచర్ కి కోపం వస్తుంది, బోటు తీసేసుకుంటుంది. వాపస్ ఇవ్వకపోతేనా? వచ్చేసావురా? ఇంత త్వరగానా? ఈ రోజు హాఫ్ డే. అమ్మా, ఆశేది ఎక్కడికి పోయింది నా బోటు? ముందు స్కూలు తెల్లచక్క విప్పేసాయి. ఇది తొడుక్కో. మరకలు పడ్డాయంటే ఇక పోవు. త్వరగారా. ఇందా, ముందు తిను, అప్పుడు ఇస్తాను నీ ఆశని. పిచ్చెక్కిపోతున్నాడు ఆ ఆశ కోసం. ఒరే, నీ బోటు నక్కలేదురా, నీళ్ళ లోపలికి వెళ్ళటం లేదు, ఇక్కడ గుండ్రం గుండ్రంగా తిరుగుతోంది. కాదు కాదు, నువ్వు చూస్తూ ఉండు. నా బోటు, నా బోటు, నా బోటు, నా బోటు, నా బోటు, నా బోటు. ఒరే రాజు, రాజు బాబు, ఏం చేస్తున్నావురా? రాజు, ఏంట్రా ఇది? నడు నడు, బయటికి రాను. బాబు, ఏమిట్రా ఇది? ఏమైంది నీకు? అరే బాబు, రాజు రాజు బాబు, ప్రభు యేసు నీకు ఇచ్చాడురా, మళ్ళీ తీసేసుకున్నాడు. నువ్వు నడు నడు నడు, ఇంటికి నడు నడు, నడవండి. మీరంతా ఏళ్ళకి వెళ్ళిపోండి, వెళ్ళండి అంతా, వెళ్ళండి. జై యేసు ప్రభుకి జై జై.
రాజు 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 ఎక్కడ రాజు రాజు బాబు ఇక్కడేం చేస్తున్నారా? అమ్మా నా బోట్ మునిగిపోయింది. ఆశ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను గట్టు మీద ఆడుకుంటున్నాను, అది నీళ్ళల్లో మునిగిపోయింది. సముద్రం మింగేసింది నా ఆశని. చూడు 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 నీకు ప్రభు చూడు, నీకు ప్రభు యేసుపై నమ్మకం ఉంది కదా, అది తప్పకుండా నీ బోటు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఏడవకమ్మా. చూడు బాబు రాజు, ప్రభు యేసు మనకి రక్షకుడు బాబు. ఆయన తప్పకుండా మనకు సాయం చేస్తారు. మనకి ఏమీ తక్కువ కాదు. ఇంకా నీ ఆశని కూడా ఆయనే వాపసిస్తారు. చూడు అక్కడేం రాసింది? నేను జగత్తు అంతమయ్యే వరకు ఎప్పుడూ నీతోనే ఉంటాను. యేసు ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటారు బాబు. నీ ఆశ తప్పకుండా దొరుకుతుంది. అవునా? ఆనంది. రవి, నా బోట్ దొరికింది. నాకు నా బోట్ దొరికింది. మమ్మీ, నాకు నా బోట్ దొరికింది. రాజు, ఏ రాజు, రాజు స్కూల్కి వెళ్ళవు? లే, ఇంకా లేలే, స్కూల్కి వెళ్ళాలి. టీచర్ కోపడుతుందమ్మా. లే 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 లే. ఇది నా బోటే. నా బోట్ దొరికిపోయింది. ఎవనరా? ఇది నా బోటు. నేనే దీన్ని తయారు చేశాను. అక్కడ సముద్రం దగ్గర పోయింది. ఇది నా. ఒరే, ఈ కుర్రాడు దీన్ని అమ్మేసి వెళ్ళిపోయాడురా. పూర్తి డబ్బంతా ఇచ్చుకోనను. 150 రూపాయలు తీసుకురా, దీన్ని తీసుకెళ్ళు. ఎక్కడి నుంచో వస్తారు జనాలంతా. అంత డబ్బు ఎక్కడి నుంచి? అమ్మా 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 150 రూపాయలు ఇస్తావా? 150? ఒరే ఇటరా, నీకు 150 రూపాయలు ఎందుకురా? అమ్మా, నా ఆశ దొరికింది. నా నావా, నా బోటు. నీ నావా? మరి 150 రూపాయలు ఎందుకు నీకు? ఆ కళ్ళు గోపాలయ్య లేడు, వాడి దగ్గరుంది నా ఆశ. వాడిని ఎంతో బతిమాలాను, అది నాదే, నాకిచ్చేమని. వాడన్నాడు దాన్నెవరో కుర్రాడు అమ్మేసి వెళ్ళిపోయాట. నేను వాడికి 150 రూపాయలు ఇస్తేనే వాడు నాకు నా బోట్ ఇస్తాడు. ఓ, అదన్నమాట. కానీ బాబు, అంత డబ్బు ఎక్కడుందిరా మన దగ్గర? మన దగ్గర ఉన్న డబ్బంతా పూర్తిగా ఖర్చయిపోయిందిగా. ఖర్చులు చూసావా? పెద్ద కష్టంతో ఇల్లు గడుపుతున్నారా? అయితే నాకు నా దొరకదంటావా? లేదు లేదు, దొరుకుతుంది. తప్పకుండా నీ బోట్ వస్తుంది. కానీ దానికోసం మనం చాలా కష్టపడాలి. కొద్దిగా డబ్బు పొదుపు చేసుకుని అలా 150 రూపాయలు జమ అయిపోగానే నీ నావ తెచ్చేసుకో. ఈ లోక ఇంకెవరైనా కొనేసుకుంటేనో? కొనుక్కోరు. నువ్వు పని చెయ్యి,
కళ్ళు గోపాలయ్య దగ్గరికి వెళ్ళి అతనికి మంచిగా నచ్చచెప్పు. దాన్ని ఎవరికి అమ్మొద్దని, నువ్వు త్వరలోనే పూర్తిగా డబ్బిచ్చి నావ తీసుకుంటాను అని. సరేనా? టోటల్ 130 రూపాయలు. బాబు రాజు, హోంవర్క్ చేసేసుకున్నావా? రాత్రి అయిపోయిందిగా, నిద్రపో. అమ్మా, 130 రూపాయలు పోగయ్యాయి. ఇప్పుడు అతను నాకు ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడమ్మా. మనం పొద్దున్నే వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు ఇంకా పడుకో. అంకుల్, ఏది నా బోటు? ఏది నా బోటు? ఏ బోటు? అదే, అది అమ్ముడు పోయిందే. ఇక్కడ సామాను ఉండిపోదు. రాజుబాబు, ఇది ఎవరి బోటురా? దీన్నే నేను నీకోసం జాగ్రత్తగా దాచాను, లేదంటే ఎప్పుడో అమ్ముడును. తీసుకో, ఇదిగో. Thank you, uncle. Yay! ఇవ్వరా బోటు? ఇవ్వను, నేనివ్వను. ఇది నాది. నేనే దీన్ని తయారు చేసుకున్నాను. డబ్బిచ్చి దీన్ని విడిపించుకున్నాను. ఈ తాడు కూడా నాదే. ఇది కూడా నాదే. ప్రభువు మనల్ని సృష్టించాడు, మనల్ని చేశాడు. అప్పుడు మనం పాపాల్లో చిక్కుకున్నప్పుడు, తప్పిపోయి అసహాయులైతే ఆయన మనల్ని వెదికారు, మనల్ని ప్రేమించారు, ఆ పైన మనల్ని కొన్నారు. జీవం లేని వస్తువులతో కాదు, వెండి బంగారాలతో కాదు, అంతకు మించిన తన రక్తంతో. ఆయన మన కోసం తన ప్రాణాలు అర్పించారు సిలువ మీద. అటు పిమ్మట ఆయన మనల్ని కొన్నారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవితము పొందినట్లు ఆయన అనుగ్రహించెను.